పని చేయి. ఓకే, అక్కడ లైట్ పెట్టా, బ్యాక్ సైడ్ లైట్. ఒక లైట్ ఓకే బాయ్స్, గుడ్ మార్నింగ్. Good morning, all of you. Today, this is the first trial class on economics. Economics first trial class. What is Shiva, ನೀವು ಫೋನ್ ಕಾಲ್ రిసీవ్ చేసుకున్నా, మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవట్లే. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. కొన్ని టాపిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ గా మనం ఈ వారం రోజులు కూడా, ఎన్ని రోజులు అయితే క్లాసెస్ ఉన్నాం అన్ని రోజులు కూడా మనం 2 మార్క్స్ రివిజన్ చేద్దాం. మధ్య మధ్యలో మనకి 10 మార్క్స్ కూడా ఉంటాయి కదా, వాటి కూడా రివిజన్ చేద్దాం. ఓకే ఓకే మనకి ఇక్కడ డిమాండ్ కాన్సెప్ట్స్ లో మనకు కొన్ని క్వశ్చన్స్, మన 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. డిమాండ్ కాన్సెప్ట్ ఏమేమి ఉన్నాయి మనకి? జనరల్ గా ప్రైస్ డిమాండ్ గురించి మనం గమనించవచ్చు. ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్, ఈ మూడింట్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్ లో, ఫైనల్ ఎగ్జామ్ లో. సో ప్రైస్ డిమాండ్ గురించి మనము రాయగలంటే బైలింగల్ లో మనం, అంటే ఇంగ్లీష్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఎంతవరకు రాయొచ్చు, మినిమం ఆన్సర్ ఇవ్వాలి. ద రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ త్రూ ప్రైస్ డిమాండ్. సో ఇక్కడ అది ఫస్ట్ పాయింట్ రాస్తాం. రెండో పాయింట్ ఏం రాస్తాం? ద ప్రైస్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ that if a price rises, the quantity of demand decreases. అంటే ధర పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గుతుంది. ఓకే, అట్లాగే ధర పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గుతుంది. అంటే మనం కొనుగోలు చేసే వస్తువు యొక్క క్వాంటిటీ తగ్గుతుంది ధర పెరిగినప్పుడు. అలాగే రెండోది, when price decreases, the quantity of demand increases. అంటే మన ధర తగ్గినప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, అంటే మనం కొనే క్వాంటిటీ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. సో వీఆర్ అడ్జస్టింగ్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్. ద రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ వీఆర్ ఎక్స్ప్లెయిన్ యాజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైస్ డిమాండ్. ఈ కాన్సెప్ట్ ప్రైస్ డిమాండ్ గురించి మనం చెప్పేది ఏంటంటే, ప్రైస్ కి డిమాండ్ ఉన్న రిలేషన్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రైస్ పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పెరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య ఎటువంటి రిలేషన్, ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం ఏమని పిలుస్తాం? ద రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ నెగిటివ్ అని మనం పిలుస్తాం. ద రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండ్ డిమాండ్ ఈజ్ నెగిటివ్. వెన్ ప్రైస్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ ద డిమాండ్, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ విల్ బి డిక్రీజింగ్. అంటే ఒకటి ప్లస్ అవుతుంటే ఇంకోటి మైనస్ అవుతుంది, ఇంకోటి మైనస్ అవుతుంది, ఇంకోటి ప్లస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ మనం ఏమని పిలుస్తామంటే నెగిటివ్ రిలేషన్స్ గా పిలుస్తుంటాం. ఇంకొక పదం అంటారు అక్కడ, ఇన్వర్స్ రిలేషన్. ద రిలేషన్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఇన్వర్స్ రిలేషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ షూర్ క్వశ్చన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనల్ని మీకు ఫేస్ చేయవలసిన క్వశ్చన్ ఇది, ప్రైస్ డిమాండ్. అట్లాగే ఈ డిమాండ్ కాన్సెప్ట్స్ లో రెండోది ఏంటంటే ఇన్కమ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ మనం ఇక్కడ అకాడమిక్ బుక్ ప్రకారం కూడా చూస్తుంటే, ఇన్ రెస్పాన్స్ టు ఇన్కమ్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఈస్ చేంజెస్. At various levels of income, consumer will demand various quantities of commodities. అంటే వివిధ ఆదాయాల వద్ద వివిధ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్, అంటే పరిణామంతో కూడుకున్న వస్తువులను మనం డిమాండ్ చేస్తుంటాం. ఆదాయం పెరిగింది, ఇన్కమ్ పెరిగింది, ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ పెరిగింది. దట్ మీన్స్ ఈ మే డిమాండ్ మోర్ క్వాంటిటీ ఎనీ కమోడిటీ యాజ్ ఈ రిక్వైర్డ్. దానికి అవసరమైన వస్తువు ఏదైతే ఉందో ఆదాయం పెరిగినప్పుడు దాని యొక్క క్వాంటిటీని పెంచుతాడు. అట్లాగే when at less income you demand less quantity, but here the relation between the income and demand can be explained in 2 ways. One is a positive way, other one is negative way. Positive way అంటే ఏంటి?
ఇక్కడ పాజిటివ్ వే నెగిటివ్ వే అనే దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తాం అంటే ఇక్కడ ఇన్కమ్ అనేది రెండు రకాల వస్తువుల విషయంలో రెండు రకాల సంబంధాలు కలిగి ఉంది. ద income demand can deciding the relation between income and the quantity demand of the commodities in two ways. One is when income increases, a particular goods demand will be increasing. These goods are called as durable goods. ఆదాయం పెరిగినప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది పెరుగుతుంది కొన్ని వస్తువుల విషయంలో. ఏ వస్తువులు అవి? డ్యూరబుల్ గూడ్స్ అంటాం. డ్యూరబుల్ గూడ్స్ అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏవైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో ఎక్కువగా మన్నికనిస్తాయో వాటిని మనం డ్యూరబుల్ గూడ్స్ గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ డ్యూరబుల్ గూడ్స్ ని మనం ఎగ్జాంపులర్ గా ఏమని తీసుకుంటాం అంటే గోల్డ్ అండ్ డైమండ్స్. ఓకే, ఈ గోల్డ్ డైమండ్స్ అనేది ఎక్కువ కాలం అది ఎప్పుడు నశించిపోవాలి, మెటల్స్ అవి ఎప్పుడూ నిల్వ ఉంటాయి. సో ఇటువంటి వాటి విషయంలో కన్జ్యూమర్ ఏం చేస్తారంటే తనకున్న ఇన్కమ్ పెరిగినప్పుడు యూ మే డిమాండ్ మోర్ క్వాంటిటీ ఆఫ్ దిస్ గోల్డ్ అండ్ డైమండ్. తన దగ్గర డబ్బులు పెరిగే కొద్ది కూడా వాటి యొక్క డబ్బుని తన ఇన్కమ్ ని ఎక్కువగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ద డ్యూరబుల్ గూడ్స్ విల్ బి ఇంక్రీజింగ్. దట్ మీన్స్ ఇన్ కేస్ ఆఫ్ డ్యూరబుల్ గూడ్స్ ద ఇన్కమ్ డిమాండ్ ఈస్ పాజిటివ్. అంటే ఏంటి ఇక్కడ ఇన్కమ్ పెరిగితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ తగ్గుతుంది. మేబీ కొంతమంది మీ స్టూడెంట్స్ కొంతమంది అయితే వెంటనే దీన్ని ఈజీగా క్యాచ్ చేస్తారు. చాలా మంది ఈ కాన్సెప్ట్ అర్థం కాక మరి ఎగ్జామ్కి వచ్చేవాడు అనేక రకాలుగా రాస్తుంటారు. ఫస్ట్ మీరు రిలేషన్ మీరు అర్థం చేసుకోగలిగినట్లయితే ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది మీకు ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి మీకు బాగా గుర్తుంటుంది. సో ఇన్కమ్ డిమాండ్ అనేది ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద గూడ్స్ ఇన్ టూ వేస్. వన్ ఈజ్ డ్యూరబుల్ గూడ్స్ ఇన్కమ్ డిమాండ్, అదర్ వన్ ఈజ్ పెరిషబుల్ గూడ్స్ డిమాండ్. డ్యూరబుల్ గూడ్స్ డిమాండ్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, డైమండ్స్ గోల్డ్ ఇటువంటి విషయాల్లో ఇన్కమ్ పెరిగే కొద్దీ వీటిని ఎక్కువగా డిమాండ్ చేస్తుంటాడు. when he having an excess income, అదనంగా ఇన్కమ్ పెరిగే కొద్దీ తనకి ఎక్సెస్ ఇన్కమ్ ని తను ఎక్కువగా గోల్డ్ మీద కానీ డైమండ్స్ మీద కానీ ఇంకా బాగా ఇన్కమ్ పెరిగితే ప్రాపర్టీస్ ల్యాండ్స్ బిల్డింగ్స్ మీద కూడా పెడుతుంటాడు. అంటే తనకి ఇన్కమ్ ఎక్కువ అంటే డ్యూరబుల్ గూడ్స్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డ్యూరబుల్ గూడ్స్ డిమాండ్ ఈజ్ బోత్ ఆర్ పాజిటివ్. ఓకే, అట్లాగే మనకి ఇన్కమ్ ద పెరిషబుల్ గూడ్స్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ విత్ ద పెరిషబుల్ గూడ్స్. అంటే ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ అనే పదం ఉంది. పెరిషబుల్ ఇంతకు ముందేమో డ్యూరబుల్ అన్న, డ్యూరబుల్ అంటే ఎక్కువ నిల్వ ఉండేది. పెరిషబుల్ అంటే త్వరగా నశించిపోయేవి, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వాటిని మనం పెరిషబుల్ గూడ్స్. దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఫైనల్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు మనకి, పెరిషబుల్ గూడ్స్ డ్యూరబుల్ గూడ్స్ అని అంటారు. డ్యూరబుల్ గూడ్స్ ని ఇంకొక పదం అంటారు నార్మల్ గూడ్స్ అంటారు. నార్మల్ గూడ్స్ అంటే నార్మల్ గూడ్స్ అన్నా సుపీరియర్ గూడ్స్ అన్నా డ్యూరబుల్ గూడ్స్ అన్నా మూడు కూడా ఒకటే పర్యాయ పదాలు అంటారు, సినానిమస్ వర్డ్స్ అంటాం. మూడు ఒకటే అర్థం ఇస్తుంది. వీటి విషయంలో ఇన్కమ్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఇన్కమ్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. బట్ పెరిషబుల్ గూడ్స్ అంటే మనకి ఇక్కడ గమనించాలి, ఏవైతే త్వరగా నశించిపోతాయో ఎక్కువ మన్నిక ఉండకుండా ఉంటాయో వాటిని మనం పెరిషబుల్ గూడ్స్. ఇంకొక పదం అన్నాడు పెరిషబుల్ గూడ్స్ కాకుండా ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాడు. ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ అంటే ఏంటి, ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటి? పెరిషబుల్ గూడ్స్ అంటే త్వరగా నశించిపోయే వస్తువుల్ని పెరిషబుల్ గూడ్స్ అంటాం. పెరిషింగ్ అనమాట, లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఇవన్నీ కూడా ఎక్కువ కాలం మన్నిక ఉండవు, ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఇటువంటి వాటి విషయాల్లో ఇన్కమ్ డిమాండ్ ఏమవుతుంది? ద ఇన్కమ్ డిమాండ్ విత్ ద పెరిషబుల్ గూడ్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ అంట. ఎందుకంటే వై ఇట్ ఈస్ నెగిటివ్? ఎందుకంటే మనకి ఇన్కమ్ పెరిగే కొద్ది కూడా వాటి మీద పెట్టే పెట్టుబడి తగ్గిపోతుంటుంది. We may spend very less income on the perishable goods while our income is increasing. When income is very less, we may spend more money, part of our money is spent on only perishable goods like food items. Examples మనకి రోజువారీ తినే ఆహారపు అలవాట్లు, ఈ తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు అంటే డైలీ వేజెస్ ఉంటారు కదా, రోజువారీ జీతాలు, రోజువారీ పనికి వెళ్ళి కూలి తెచ్చుకుంటుంటారు. వీళ్ళంతా డైలీ వేజ్ తెచ్చుకున్న ఏం చేస్తారంటే దాంట్లో ఎక్కువ శాతం వాళ్ళు ఈ పెరిషబుల్ గూడ్స్ మీదే పెడుతుంటుంటారు. వాళ్ళు తప్పదు, వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ 1000 రూపాయలు ఉందంటే దాంట్లో 300-400 ఈజీగా
ఫుడ్కే వాళ్ళకి ఖర్చు అవుతుంటుంది ఫ్యామిలీ మొత్తానికి కూడా. సో వాళ్ళకున్న అలవాట్లు బట్టి అంచేత పెరిషబుల్ గూడ్స్ విషయంలో ఏమవుతుందంటే ఆదాయం పెరిగే కొద్దీ వాటికి డిమాండ్ తగ్గుతుంది, ఆదాయం తగ్గినప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతుంది పెరిషబుల్ గూడ్స్. అట్లాగే ఇంకొక పదం వాడుతుంది అక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటున్నాం. ఇది కూడా 2 మార్క్స్ అడుగుతారు. ఇన్ఫీరియర్ గూడ్స్, ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటి? చీప్ ప్రైస్ గూడ్స్, లో క్వాలిటీ గూడ్స్. ఫుట్పాత్ మీద దొరికే వస్తువులని కూడా మనం ఇన్ఫీరియర్ గూడ్స్ కింద మనం పరిగణించాలి. ఫుట్పాత్ మీద మనకి మనం వాడే ప్రతి వస్తువు కూడా షోరూమ్ లో దొరుకుతుంది, అలాగే అదే వస్తువు లో క్వాలిటీతో ఫుట్పాత్ మీద కూడా దొరుకుతుంది. ఈ ఫుట్పాత్ మీద దొరికే వస్తువులన్నీ కూడా తక్కువ ధరలు కలిగి ఉంటాయి. ఇన్కమ్ పెరిగే కొద్ది కూడా వీటి యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఇన్కమ్ తక్కువైనప్పుడు we may adjusting or fulfilling our needs through these inferior goods which are available on the footpath. అంటే రోడ్ సైడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో బండ్ల మీద పెట్టుకుని అమ్ముతుంటారో వాళ్ళ దగ్గర దొరికే వస్తువులు ఇవన్నీ కూడా చాలా చౌకైన వస్తువులు, తక్కువ నాణ్యత కలిగిన వస్తువులని ఇన్ఫీరియర్ గూడ్స్ అంటాం. అంటే ఇక్కడ ఇన్ఫీరియర్ గూడ్స్ కానీ పెరిషబుల్ గూడ్స్ కానీ ఇటువంటి వాటి విషయంలో when income increases the demand become decreases, the quantity of demand decreases. When income is very low, the quantity demand for the perishable goods or inferior goods is more. అంటే పేదవాళ్ళు వాళ్ళకి వచ్చే తక్కువ ఆదాయంతో ఎక్కువ ఇన్ఫీరియర్ గూడ్స్ మీద వాళ్ళు పెట్టుబడి పెడుతుంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇన్కమ్ డిమాండ్ హ్యాస్ ద 2 types here. One is income demand for the durable goods, income demand for the perishable goods. ఇన్కమ్ డిమాండ్ ఫర్ ద డ్యూరబుల్ గూడ్స్ వచ్చేటికి అది నెగిటివ్ గా పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ పెరిగే కొద్ది కూడా వాళ్ళ యొక్క ఎక్సెస్ ఇన్కమ్ ని వాళ్ళు గోల్డ్ మీద, డైమండ్స్ మీద, అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ డిమాండ్ కి ఇన్కమ్ కి ఈ డ్యూరబుల్ గూడ్స్ విషయంలో పాజిటివ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో రెండో రకం మనం చెప్పుకున్నాం, ఇన్కమ్ డిమాండ్ ఫర్ పెరిషబుల్ గూడ్స్. అంటే ఏంటి? ఇక్కడ పెరిషబుల్ గూడ్స్ విషయంలో ఇన్కమ్ డిమాండ్ నెగిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఆదాయం ఉన్నప్పుడు వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడం కోసం మరి చౌకైన వస్తువులు, తక్కువ నాణ్యత గల వస్తువులు, ఎక్కువ నిలవలేని వస్తువుల మీద వాళ్ళ యొక్క డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద రిచ్ పీపుల్, ప్రపంచంలో ఉన్న అనేక మంది ధనికులు కూడా ఇదే విషయం చెప్తారు. పేదవాళ్ళు ఏమో ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క డబ్బుని నిత్యావసరాల మీద, వినియోగ వస్తువుల మీద ఎక్కువ ఖర్చు పెడతారు. కానీ ధనికులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క డబ్బుని పెట్టుబడి వస్తువుల మీద, ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ మీద పెట్టుబడి పెడుతుంటారు. అందుకనే దే బికమ్ రిచర్. రిచర్ బికమ్ మోర్ రిచర్ బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ మనీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గూడ్స్, whereas the poor people investing their money on only consumer goods, perishable goods, so they become more poorer and poorer. వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని 4 గంటలు చేసుకునే ఆలోచన పేదవాడికి అవకాశం లేదు, చేసే అవకాశం లేదు. ధనికుడికి తనకు వచ్చే ప్రతి అదనపు రూపాయలు కూడా, తను సంపాదించే ప్రతి మొదటి రూపాయి నుంచి కూడా ఈ ట్రై టు ఇన్వెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గూడ్స్ విచ్ కెన్ బికమ్ మల్టిప్లై హిజ్ ఇన్కమ్ అండ్ వెల్త్. అది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్కమ్ డిమాండ్ అనేది 2 రకాలు ఇక్కడ వర్గీకరించబడుతుంది. ఒకటి పాజిటివ్ ఇన్కమ్ డిమాండ్, రెండోది నెగిటివ్ ఇన్కమ్ డిమాండ్. పాజిటివ్ ఇన్కమ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ టు దట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్కమ్ అండ్ డిమాండ్ ఫర్ డ్యూరబుల్ గూడ్స్ పాజిటివ్. అట్లాగే నెగిటివ్ డిమాండ్ కర్వ్, అంటే నెగిటివ్ డిమాండ్ కర్వ్ అంటే ఇక్కడ నెగిటివ్ డిమాండ్ కర్వ్ అనేది మరి ఎవరు లేకపోతే స్టార్టింగ్ ఎంతమంది చేస్తారు కదా, ఈ 3 మన ఇద్దరు శివ నాయన చేశారు. ఓకే, క్లాస్ గ్రూప్ లో పెట్టమని లింక్, క్లాస్ గ్రూప్ లో పెట్టమని. శివ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయను, వాట్సాప్ లో ఒకసారి మళ్ళీ పెడుతుంది. ఎందుకంటే నువ్వు ఒకరే ఉన్నావు ఇక్కడ, ఎవరో లేరు ఇక్కడ. ఒకసారి వాట్సాప్ లో పెట్టు, వాట్సాప్ లో పెట్టు. అది ఇక్కడ కూడా నువ్వు వాట్సాప్ లో ఓపెన్ చేసి పెట్టు. నేను పెట్టిన 3 బిగినింగ్ వాట్సాప్స్ ఉన్నాయి, 3 వాట్సాప్స్ లో పెట్టు. శివ ఏం పెట్టాను ఇక్కడ? జశ్వంత్. ఓకే జశ్వంత్, ఆ వాట్సాప్ లో మోటివేట్ చేయ మిగతా వాళ్ళు కూడా
మిగిలిన వాళ్ళు కూడా వచ్చేందుకు ట్రై చేయండి. ఉంటాను నేను 4:30 వరకు కూడా నేను లైవ్ క్లాస్ జరుగుతూనే ఉంటుంది. సో మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఓకే, అట్లాగే మనకి క్రాస్ డిమాండ్. వాట్ ఇస్ ద క్రాస్ డిమాండ్? క్రాస్ డిమాండ్ అనేది ఎవరికి మనకి అంటే క్రాసింగ్ వన్ కమోడిటీ డిమాండ్ విల్ డిసైడ్ వన్ కమోడిటీ ప్రైస్ విల్ డిసైడ్ అదర్ కమోడిటీ డిమాండ్. ఒక వస్తువు ధర ఇంకో ఒక వస్తువు యొక్క డిమాండ్ అని నిర్దేశిస్తుంది, డిసైడ్ చేస్తుంది అనేసి ఇక్కడ మనం క్రాస్ డిమాండ్ చెప్పుకోవచ్చు. ద ఎక్స్ గూడ్స్ ప్రైస్ విల్ డిసైడ్ ద వై గూడ్స్ డిమాండ్. ఎక్స్ వస్తువు యొక్క ధర వై వస్తువు యొక్క డిమాండ్ అనేది నిర్దేశిస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు అంటే మనకి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం కాఫీ అండ్ టీ తీసుకోవచ్చు. కాఫీ, టీ, ఈ బెవరేజ్ ఈ రెండు కూడా ఒకే రకమైనవి. జనరల్ గా పబ్లిక్ విల్ యూస్ టు డ్రింక్ కాఫీ అండ్ టీ రాదర్ దెన్ బూస్ట్ అండ్ బోర్న్విటా. అంతే కదా, మార్కెట్లోకి వెళ్ళా ఉంటే అందరూ షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా తీసుకునే పానీయాలు ఏంటంటే కాఫీ అండ్ టీ. ఇక్కడ చూడండి, కాఫీ యొక్క డిమాండ్ టీ ప్రైస్ ని బట్టి ఆధారపడింది, లేకపోతే టీ యొక్క డిమాండ్ కాఫీ ప్రైస్ ని బట్టి ఆధారపడింది. ఇక్కడ ఒక కస్టమర్ తను తీసుకునే డ్రింక్ కాఫీ కానీ టీ కానీ జనరల్ గా ఈ విల్ కంపేరింగ్ ద ప్రైసెస్ ఆఫ్ కాఫీ అండ్ టీ. కాఫీ ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ మే ట్రై టు డ్రింక్ మోర్ టీ. ఒకవేళ కాఫీ ధర తగ్గినప్పుడు టీ కంటే you will give less demand for the tea and you will buy more coffee. ఇక్కడ అంటే ఒక ధరను బట్టి ఇంకో వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఒక ధర ఎక్కువ పెరిగితే కొద్దీ దాన్ని జనాలు ఏం చేస్తారంటే వాటిని కొనటం మానేసి దానికి ఆల్టర్నేటివ్ ఉన్న వస్తువుని ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అంటే ఒక వస్తువుకి దాన్ని బట్టి ఇంకో వస్తువుకి డిమాండ్ లో మార్పు వస్తుంది అని అర్థం. కాఫీ ధర పెరిగితే టీ కంటే అప్పుడు టీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. కాఫీ ధర పెరిగింది కాబట్టి ఆ కాఫీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు దాని కాఫీని వదిలిపెట్టేసి టీని డిమాండ్ చేస్తారు. కాబట్టి కాఫీ ధర పెరిగినప్పుడు టీ డిమాండ్ పెరుగుతుంది, కాఫీ ధర తగ్గినప్పుడు టీ డిమాండ్ తగ్గుతుంది. అంటే ఇది ఒక కాఫీ డిమాండ్ కే కాదు, మనం కొనుక్కునే అనేక వస్తువుల్లో వీఆర్ ఆల్వేస్ కంపేరింగ్ దిస్ ప్రైస్ అండ్ డిమాండ్ బిట్వీన్ ద టూ బ్రాండ్స్. అవి సోప్స్ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, లేకపోతే షాంపూస్ కావచ్చు, ఇంకా ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే మనం వాడే రెడీమేడ్ గార్మెంట్ షర్ట్స్, ప్యాంట్స్, టాప్స్, ఇట్లాంటి విషయాల్లో కూడా బ్రాండ్స్ మనం కంపేర్ చేస్తాం. ఒక బ్రాండ్ కి ఇంకో బ్రాండ్ కి ప్రైస్ ని బట్టి కంపేర్ చేస్తూ ఒక బ్రాండ్ ప్రైస్ ఎక్కువ అంటే ఆల్టర్నేటివ్ అదే రకమైన క్వాలిటీ ఇంకో బ్రాండ్ అని మనం ఎక్కువగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే దీని ప్రైస్ దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. అంటే మనం ఏ వస్తువు కొన్న మార్కెట్ లో జనరల్ గా వెళ్ళినప్పుడు రెండు వస్తువుల యొక్క ప్రైస్లు కంపేర్ చేసుకుని ఏ వస్తువు అయితే ఎక్కువ ఉందో దాని ఆల్టర్నేటివ్ వస్తువు దానికంటే తక్కువ ధర ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తుంటాం. ఒక వస్తువు ధర పెరిగితే దాని ఆల్టర్నేటివ్ వస్తువు యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. దీన్నే మనం క్రాస్ డిమాండ్ అంటాం. అయితే సింపుల్ గా మనకి క్రాస్ డిమాండ్ గురించి మనం ఏ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. క్రాస్ డిమాండ్, ఇఫ్ వన్ కమోడిటీ ప్రైస్ ఇంక్రీజెస్ ఇట్ డిసైడ్స్ అదర్ కమోడిటీ డిమాండ్. ఓకే, వన్ కమోడిటీ ప్రైస్ changes impact on similar other commodity or alternative other commodities demand. ఒక వస్తువు యొక్క ధర దాని యొక్క ప్రభావం ఇంకో వస్తువు యొక్క డిమాండ్ మీద ఉంటుంది అనేది క్రాస్ డిమాండ్ మనకు వివరిస్తుంది. క్రాస్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఇఫ్ వన్ కమోడిటీ ప్రైస్ ద చేంజ్ ఇన్ వన్ కమోడిటీ ప్రైస్ క్యాన్ ఇంపాక్ట్ అదర్ కమోడిటీ డిమాండ్. ఓకే, ఇక్కడ క్రాస్ డిమాండ్ అనేది రెండు రకాలుగా మనకి ఇక్కడ నిర్దేశించబడుతుంది. ఒకటి క్రాస్ డిమాండ్ అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ అంటాము. రెండోది వచ్చరికి కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్. క్రాస్ డిమాండ్ అంటే సప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్, కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్. సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ అంటే సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయము, అంటే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి ఆల్టర్నేటివ్? మనం కొనుగోలు చేయవలసిన వస్తువు సిమిలర్ అటువంటి వస్తువులతో కంపేర్ చేసుకుని మనం డిమాండ్ చేస్తాము. ఒక వస్తువు యొక్క ధర పెరిగితే అప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర డబ్బు తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా మన డబ్బుని ఎకానమీ చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఒక వస్తువు ధర పెరిగితే దాని ఆల్టర్నేటివ్ వస్తువును మనం ఎక్కువ డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ధరను కంపేర్ చేస్తాము, రెండు వస్తువులకు ధరను కంపేర్ చేస్తాము. ఏ వస్తువుకి ధర ఎక్కువ ఉంటే దాన్ని తక్కువ కొనుగోలు చేస్తాం. దాని అర్థం ఏంటి?
దానికంటే తక్కువ ధర ఉన్న వస్తువుని మనం ఎక్కువ డిమాండ్ చేస్తామని అంటాం. అంటే ఒక వస్తువు ధర పెరిగితే ఇంకో వస్తువు దానికి సిమిలర్ అదే రకమైనటువంటి వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ మన కాఫీ అంటే, కాఫీ ధర పెరిగితే కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీని వదిలిపెట్టి టీని ఎక్కువ డిమాండ్ చేస్తారు. దీన్నే మనం సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ అంటాము, సిమిలర్ గూడ్స్ డిమాండ్ అంటాము, అంటే ఆల్టర్నేట్ గూడ్స్ డిమాండ్ అంటాము. ఒక వస్తువు ధర పెరిగితే అదే రకమైనటువంటి ఒక వస్తువు మనం ఎక్కువగా డిమాండ్ చేస్తాం. ఎందుకు అంటే కన్జ్యూమర్ ఇక్కడ రెండు రకాలుగా ఆలోచిస్తాడు. ఏంటది? కన్జ్యూమర్ కి చాయిస్ ఉంటుంది. ఇక్కడ ప్రతి వస్తువు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అనేకమైన వస్తువులు కనుక మార్కెట్లో లభ్యమవుతాయి కాబట్టి అతను రెండు వస్తువులు కంపేర్ చేసుకుని ఏ వస్తువు అయితే ధర ఎక్కువ ఉందో దాన్ని తక్కువ కొంటాడో, తక్కువ ధర ఉన్నదాన్ని ఎక్కువ కొంటాం అనేది జనరల్ జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇఫ్ ఏ కాఫీ ప్రైస్ ఇంక్రీజెస్, ఇట్స్ a similar good like టీ డిమాండ్ will also increases. ఎందుకని? కాఫీ ధర పెరిగినప్పుడు కాఫీని అలవాటు ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ని ఆదా చేయాలనే ఉద్దేశంతో కాఫీని మానేసుకుని టీని ఎక్కువగా డిమాండ్ చేస్తారు, టీని ఎక్కువ తాగుతారు. టీ ఎక్కువ తాగుతారంటే వాళ్ళు టీని ఎక్కువగా డిమాండ్ చేస్తారు. ఎందుకని? ఇక్కడ కాఫీ ధర పెరిగింది, దానికి ఆల్టర్నేటివ్ గా టీ డిమాండ్ పెరగటం జరిగింది. దీన్నే మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్. ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్రాస్ డిమాండ్. క్రాస్ డిమాండ్ లో ఇది మొట్టమొదటి భాగం. క్రాస్ డిమాండ్ లో రెండో రకం ఉంది ఏంటంటే కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్. ఇక్కడ చూడండి, కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్ అంటే కాంప్లిమెంటరీ అంటే ఏంటి? ఒక విధంగా చెప్పాలంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అంటారు. మనకి కాంప్లిమెంటరీ ఏమైనా ఇచ్చారా మీకు? ఇటువంటి బూస్ట్ కొనాలనుకోండి, ఒక మగ్గు ఫ్రీగా ఇస్తాడు, కాంప్లిమెంటరీ. అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటంటే ఒక విధంగా హెల్పింగ్ గూడ్స్, సపోర్టింగ్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైనా డిష్ ఉండాలనుకోండి, దాంట్లో వాడే కారం, ఉప్పు, పప్పులు ఇవన్నీ కూడా ఏంటంటే కాంప్లిమెంటరీ గూడ్స్. ఒక కూర తయారు చేయాలి కాంప్లిమెంట్, ఒక కప్పు టీ తయారు చేయాలంటే దానికి అనేకమైన వస్తువుల యొక్క కలయిక కావాలి. షుగర్, వాటర్, మిల్క్, కెటిల్ ఇవన్నీ కలిపితే మనకి ఒక టీ అనే కోరిక మనం తీర్చుకోవచ్చు. అంటే టు ఫుల్ఫిల్ ఎ పర్టికులర్ వాంట్ వి మే యూజ్ సో మెనీ కాంప్లిమెంటరీ గూడ్స్. సో ఇక్కడ గమనించండి, కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ఏమవుతుంది? ద డిమాండ్ ఫర్ ద కాంప్లిమెంటరీ గూడ్స్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఫస్ట్ దాంట్లో పాజిటివ్ చూస్తాం. ఒక వస్తువు ధర పెరిగితే దాని యొక్క ప్రత్యామ్నాయ వస్తువు యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. దీన్నే మన సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్, ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేటప్పటికి కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్ లో ఒక వస్తువు యొక్క ధర తగ్గితే రెండవ వస్తువు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఒక వస్తువు యొక్క ధర పెరిగితే రెండవ వస్తువు డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ మనకి ఎకనామిక్ బుక్స్ లో జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, కార్ అండ్ పెట్రోల్. కార్ అండ్ పెట్రోల్. ఇక్కడ కార్ అండ్ పెట్రోల్ ఇచ్చినప్పుడు మనము గమనించవలసిన విషయం ఏంటంటే కార్ ప్రైస్ పెరిగితే జనాలు కొనడం మానేస్తారు కాబట్టి పెట్రోల్ కి డిమాండ్ తగ్గిపోతుంది అని అర్థం కదా. కార్ ధర పెరిగింది, జనరల్ గా మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఇండియాలో అనుకున్నాం. మామూలుగా అయితే ఇప్పుడు మనకి 4 లక్షలు 5 లక్షలు స్టార్టింగ్ ప్రైస్. కానీ ఒకవేళ ఈ వీటి యొక్క ధరలకి రెక్కలు వచ్చి 20 లక్షలు మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ కార్ ఉన్నారనుకోండి, సగం పైగా కార్లు కొనడం మానేస్తారు. అంటే కార్లు ఎప్పుడైతే కొనడం మానేశారో దీని యొక్క ప్రభావం దీని మీద పడుతుందంటే పెట్రోల్ డిమాండ్ మీద పడుతుంది. వెన్ పీపుల్ ఆర్ స్టాప్ టు బై కార్స్, ఆటోమేటిక్లీ ద డిమాండ్ ఫర్ పెట్రోల్ విల్ బి డిక్రీజింగ్. ఓకే, ఎప్పుడైతే కారు యొక్క ధర పెరుగుతుందో జనాలు ఏం చేస్తారని పెట్రోల్ డిమాండ్ చేయడం మానేస్తారు. ఎందుకంటే కారు కొంటారు కాబట్టి, ధర పెరిగింది కాబట్టి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ధర పెరిగితే ఒక వస్తువు ధర పెరిగితే దాని యొక్క సపోర్టింగ్ వస్తువు యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. ఇక్కడ షూ అండ్ సాక్స్. షూ అండ్ సాక్స్ చూడండి, షూ ధర పెరిగింది అంటే ఆటోమేటిక్ గా ద డిమాండ్ ఫర్ ద సాక్స్ విల్ బి డిక్రీజ్డ్. షూ ధర తగ్గింది, ద డిమాండ్ ఫర్ ద సాక్స్ విల్ బి ఇంక్రీజ్డ్. షూ అండ్ సాక్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఓకే, షూకి సాక్స్ కాంప్లిమెంటరీ చూస్తాం. ఓకే, సో ఇక్కడ కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్ ఏం చెప్తుంటే ఇఫ్ వన్ కమోడిటీ ప్రైస్ డిక్రీజెస్ ద అదర్ కమోడిటీ డిమాండ్ ఇంక్రీజెస్. దిస్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్. ఎగ్జాంపుల్ షూ అండ్ సాక్స్, కార్ అండ్ పెట్రోల్. ఈ విధంగా మనం చాలా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే
ఇవి మనం కామన్ గా వాడే రెండు ఎగ్జాంపుల్స్. ఇఫ్ వన్ కమోడిటీ ప్రైస్ ఇంక్రీజెస్, ఇట్స్ కాంప్లిమెంటరీ గూడ్స్ డిమాండ్ బికమ్ decreases. If one commodity price decreases, its complementary goods demand become increases. If car price increases, petrol demand decreases. If car price decreases, petrol demand increases. సో ఈ విధంగా మనం మూడు రకాలైన అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, సో మూడు రకాల డిమాండ్ గురించి చెప్పుకున్నాం. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇందులోంచి 2 క్వశ్చన్లు అయితే వస్తాయి మీకు. ఒకటి ఎక్కువగా అడిగేది క్రాస్ డిమాండ్ అడుగుతాడు. రెండోది వచ్చేటప్పటికి మనకి ఏమడుగుతాడంటే ప్రైస్ డిమాండ్ ఎక్కువగా అడుగుతాడు. క్రాస్ డిమాండ్, ప్రైస్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ కూడా అడుగుతారు కానీ ఎక్కువ ఛాన్స్ ఈ రెండింటికి ఎక్కువ ఉంది. వీటిని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. 2 మార్క్స్ పర్ఫెక్ట్ గా పడిపోవాలంటే ఈ స్టేట్మెంట్ అంతా రాయాలి. రెండోది ఏంటంటే ఎగ్జాంపుల్స్ రాయాలి. కాంప్లిమెంటరీ గూడ్స్ కి మనం ఏమి ఎగ్జాంపుల్ రాయాలి? కాంప్లిమెంటరీ గూడ్స్ కి మనం రాయాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే కార్ అండ్ పెట్రోల్ అనేసి మనం రాయాలి. కార్ ప్రైస్, పెట్రోల్ డిమాండ్. సబ్స్టిట్యూట్ గూడ్స్ డిమాండ్ కి మన ఎగ్జాంపుల్స్ ఏమి రాయాలి? కాఫీ ప్రైస్ అండ్ టీ డిమాండ్. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ ప్రతి 2 మార్క్స్ ఎగ్జాంపుల్ రాస్తే ఆటోమేటిక్ గా అవి మనకి 2 మార్క్స్ పడడానికి చాలా స్కోప్ ఏర్పడుతుంది. మనకున్న మోడల్ పేపర్ లో 3 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం. సెక్షన్ ఏలో 30 మార్కులు, సెక్షన్ బిలో 40 మార్కులు, సెక్షన్ సిలో 30 మార్కులు. చూడండి, మనకి సెక్షన్ ఏలో మనకి షూర్ గా వచ్చే క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్లు మనం గ్యారంటీగా మనం ప్రిపేర్ అవుతాం. అందులో నుంచి 30 మార్కులు మనం మరి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. అంటే నేను ఒక డల్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్ కి ఏదైతే ఇబ్బంది ఉందో అతను దృష్టిలో పెట్టుకుని చెప్తున్న విషయం ఏంటంటే సెక్షన్ సిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బాగా ప్రిపేర్ అయ్యి కనీసం మినిమం ఒక 3 లైన్స్ మనం ప్రొడ్యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాయగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఈ 30 మార్కులు మనకి 100% సెక్యూర్డ్గా ఉండే అవకాశం ఉంది. మనం పెద్ద పెద్ద ఆన్సర్స్ మనం చదివిన వెంటనే గుర్తుపెట్టుకోలేనప్పుడు ఇది ఒక మంచి మెథడ్. అదేంటంటే సెక్షన్ సి మీద మనం బాగా ఫోకస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది దీంట్లో భాగంగా మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, క్లాసులో చెప్పినట్టే కాదు కానీ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మరి ఈ సెక్షన్ సి, సెక్షన్ ఏ ఎంత ఫోకస్ చేస్తున్నాం వాటితో పాటే గ్రాఫ్స్ అనేవి మనం పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసి ప్రతి క్వశ్చన్ కూడా గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే మాక్సిమం మార్క్స్ పడటానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. ఇది మనం గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ డిమాండ్ కాన్సెప్ట్ లోనే మనం కొన్ని విషయాలు చెప్పుకుంటాం. డిమాండ్ లోనే మనకి మరి క్రాస్ డిమాండ్ చెప్పుకున్నాం, ఇన్కమ్ డిమాండ్ చెప్పుకున్నాం, అట్లాగే ప్రైస్ డిమాండ్ చెప్పుకున్నాం. డిమాండ్ లో ఇంకొక 2 మార్క్స్ అది 5 మార్క్స్ 10 మార్క్స్ కూడా వస్తుంది. అది 10 మార్క్స్ ప్రిపేర్ అయినప్పుడు మీకు 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే 2 మార్క్స్ కింద కూడా వచ్చే అవకాశం. ఏంటది? ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎక్సెప్షన్స్ అని 10 మార్క్స్ వస్తుంది మనకి. 10 మార్క్స్ క్వశ్చన్. అయితే ఇదే క్వశ్చన్ మనం 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్ అని సింపుల్ గా అడుగుతాడు. ఇంకోటి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మళ్ళీ వాటిని విడివిడిగా అడుగుతాడు. ఎట్లాగా? వెర్బల్ గూడ్స్, డిఫెన్ గూడ్స్, స్పెక్యులేషన్, ఈ విధంగా మనకు అడుగుతాడు. ఇల్యూజన్ ఏంటి? ఈ 4 పదాలు. ఈ 4 పదాలు మనకు 5 మార్కులకు వస్తున్నాయి. ఈ 4 పదాలు 10 మార్క్స్ క్వశ్చన్ సగం బాగా వాడుతారు. అంటే మీరు ఈ 10 మార్క్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇట్ ఈస్ కవరింగ్ యూ 5 మార్క్స్ క్వశ్చన్, ఇట్ ఈస్ కవరింగ్ యూ 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ చదవడం వల్ల మీకు అటు అవకాశం ఉంటే 10 మార్క్స్ రావచ్చు, ఒకవేళ అది మిస్ అయినా 5 మార్క్స్ కి రావచ్చు, 5 మార్క్స్ తో పాటు 2 మార్క్స్ కూడా రావచ్చు. అంటే ఈ క్వశ్చన్ మీరు చదివితే మీరు అక్కడ 10 మార్క్స్ 10 మార్క్స్ కి స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కనుక మిస్ అవుతే మినిమం మీరు 7 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లెట్ us see what are the exceptions of the law of demand. డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేసే వస్తువులు ఏంటి?
వాటిని మనం ఎక్సెప్ట్ టు ద లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేసే వస్తువులు మనం అంటాం ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. మళ్ళీ ఎవరు లేదు, అందరూ వెళ్ళిపోయారా? జీరో ఇక్కడ జీరో ఉంది. ఓకే, ఎక్సెప్ట్ టు ద లా ఆఫ్ డిమాండ్ లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం 3 రకాల అంశాలు మనం పెట్టుకుంటున్నాం. ఒకటి డిఫరెంట్ గూడ్స్, రెండోది వెబ్లైన్ గూడ్స్, మూడోది స్పెక్యులేషన్, నాలుగోది కూడా లీడ్. అసలు ఏంటిది అంటే డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది, డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా ఏ వస్తువులు అలా ప్రవర్తిస్తాయి అని గమనించినట్లయితే డిమాండ్ సూత్రం ప్రకారం అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్ when other things are remaining constant, the quantity of demand, the amount of quantity of demand is increasing at a foreign price and the quantity of demand decreases at a rise in price is called law of demand. ఇతర పరిస్థితుల్లో మార్పు రానంత వరకు ధరకు డిమాండ్ కు మధ్య ఉన్నటువంటి మరి నెగిటివ్ రిలేషన్, ఇన్వర్స్ రిలేషన్షిప్ నే మనం లా ఆఫ్ డిమాండ్ గా మనతో పరిగణిస్తున్నాము. అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందంటే ధర పడిపోయినప్పుడని, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఎప్పుడు తగ్గుతుందంటే ధర పెరిగినప్పుడని, ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంత వరకు వీటి రెండింటి మధ్య ఉండే సంబంధాన్ని లా ఆఫ్ డిమాండ్ గా మాట్లాడుతామని. అయితే ఈ డిమాండ్ సూత్రాన్ని వ్యతిరేకంగా కొన్ని రకాల వస్తువులు పయనిస్తారని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ సర్ రాబర్ట్ థామస్ స్టీఫెన్ అనే ఒక ఆర్థిక శాస్త్రవేత్త మరి ఆ యొక్క 2వ ప్రపంచ యుద్ధానికి ముందు మరి జరిగినటువంటి ఆర్థిక మాంద్యం, ఎకనామికల్ డిప్రెషన్ టైంలో మరి కొన్ని వస్తువులకు వాటి యొక్క డిమాండ్ అనేది ధరకు వ్యతిరేకంగా కాకుండా ధరతో పాటు సమానంగా పెరిగింది, ధర పెరిగే కొద్దీ వాటికి డిమాండ్ కూడా పెరిగింది అనే విషయాన్ని ఇక్కడ మరి రాబర్ట్ థామస్ స్టీఫెన్ గారు మనకి ఇక్కడ వివరించారు. ఇంగ్లాండ్ వర్కర్స్ యొక్క డైలీ ఫుడ్ మరి బ్రెడ్ అయ్యిందిగా, ఈ బ్రెడ్ యొక్క ధర పెరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఇతర ఖర్చులు కూడా తగ్గించుకుని ఆ యొక్క బ్రెడ్ ని ఎక్కువ డిమాండ్ చేయడం జరిగింది. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకం. డిమాండ్ సూత్రం ఏం చెప్తుంది, అట్ లెస్ ప్రైస్ దేర్ ఇస్ మోర్ డిమాండ్, అట్ మోర్ ప్రైస్ అట్ లెస్ డిమాండ్ అని మనకు చెప్తుంది. కానీ ఇక్కడ గిఫెన్ గారు ఇచ్చిన వస్తువుల విషయంలో మాత్రం ఏమవుతుందంటే if a price increases the quantity of demand also increases, if a price decreases quantity of demand also decreases. See, this is an exception to the law of demand. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుందంటే ద డైలీ వర్కర్స్ ఇన్ ఇంగ్లాండ్ their daily routine food is bread. Without that bread they cannot manage a long period. ఆ యొక్క బ్రెడ్ అనేది వాళ్ళ రోజువారీ ఆహారం. ఇప్పుడు మన భారతదేశంలో రైస్ మనకు రోజువారీ ఆహారం ఎలా అయిందో, రోటీ ఎలా అయిందో, అట్లాగే ఇంగ్లాండ్ లో బ్రెడ్ అనేది వాళ్ళకి డైలీ ఫుడ్ కాబట్టి అది లేకుండా ఎక్కువ దినాలు వాళ్ళు ఫుడ్ మేనేజ్ చేయలేరు. సో ఈ బ్రెడ్ ను సెక్యూర్ చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ధర పెరిగే కొద్ది కూడా దాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తారు. బట్ ఎట్లా చేస్తారు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువ కదా, దేర్ ఇన్కమ్ ఇస్ వెరీ లెస్, దెన్ దే మే కట్ డౌన్ ద అదర్ ఎక్స్పెండిచర్స్ అండ్ దే మే రైజ్ ద ఇన్కమ్, దే రైజ్ ద డిమాండ్ ఫర్ ద బ్రెడ్. దీన్నే మొట్టమొదటి పదంగా మనం ఎక్సెప్ట్ ద లా ఆఫ్ డిమాండ్ అంటాం. ఇది 2 మార్క్స్ కూడా వస్తుంది. డిఫరెంట్ గూడ్స్ అని వస్తుంది, డిఫరెంట్ పారాడాక్సెస్ అంటారు. సర్ రాబర్ట్ థామస్ స్టీఫెన్ ఇచ్చాడు. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకం పనిచేస్తుంది. ఏ విధంగా వ్యతిరేకం పనిచేస్తుంది, ధర పెరిగితే ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. పేదవాడు తన యొక్క రొట్టె ధర పెరిగినప్పుడు దాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తాడు. A poor person will demand more of the bread at an increasing price. He may demand less of the bread at a decreasing price. So this is one of the important exceptions to the law of demand. ఇది డిమాండ్ సూత్రాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంది, మనకి గమనించాలి. అట్లాగే మనము రెండోది చూసుకున్నట్టయితే 2 మార్క్స్ వస్తున్న ఎక్సెప్షన్స్ లో వెబ్లైన్ గూడ్స్ అని మనం చెప్పుకుంటున్నాం. థియోస్టిన్ వెబ్లైన్ కూడా ఒక ఆర్థిక శాస్త్రవేత్త. ఇది కూడా కొన్ని వస్తువులను ఉదాహరిస్తూ ఆ వస్తువులు డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్తున్నాడు ఆయన తీసుకున్న వస్తువులు ఏంటంటే ప్రెస్టీజియస్ గూడ్స్ విచ్ ఆర్ ఇంక్రీజింగ్ ద సోషల్ స్టేటస్ ఆఫ్ ద రిచ్ పీపుల్. ధనికులకు వాళ్ళకు ఏ వస్తువులు అయితే వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెంచుతాయో అటువంటి వస్తువుల విషయంలో డిమాండ్ సూత్రానికి అవి వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్తున్నాడు. ద రిచ్ పీపుల్ ఆల్వేస్ ప్రిఫర్ టు బై కాస్ట్లీ గూడ్స్, ప్రెస్టీజియస్ గూడ్స్ విచ్ గివ్ దెమ్ సోషల్ స్టాటస్ ఇన్ ద సొసైటీ. సమాజంలో వాళ్ళకి సామాజిక గౌరవాన్ని పెంచే విధంగాను పేరు ప్రతిష్టలు పెంచే విధంగా వస్తువులు ఏవైతున్నాయో వాటిని ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఏ వస్తువుల ధరలు అయితే ఎక్కువ ఉంటాయో, ఏ వస్తువులు అయితే సామాన్య దగ్గర అందుబాటులో ఉండకుండా
కేవలం వాళ్ళు మాత్రం కొనుక్కునే విధంగా ఉంటాయో అటువంటి వస్తువులు వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారని చెప్పేసి వెబ్లైన్ చెప్తున్నారు. సపోజ్ రిచ్ పర్సన్ ఆల్వేస్ బై నాట్ ఏ నార్మల్ కార్ బట్ ఏ సుపీరియర్ కార్, బుగాటి కార్, లేకపోతే రోలర్స్ రాయ్స్, బెంజ్ కార్, ఇటువంటి మెర్సిడెన్స్, అలాగే రేంజ్ రోవర్, ఇటువంటి కార్లు కొంటారు వాళ్ళు. సాధారణమైన కార్లు కొనరు. వాటి ధర ఎంత ఎక్కువ ఉంటే దాన్ని అంత ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు రిచ్ పీపుల్. సో ఈ ప్రెస్టీజియస్ గూడ్స్ విషయంలో కూడా ఇవి డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే వాటి ధర ఎక్కువ ఉంటుందో వాటి యొక్క డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ రిచ్ పీపుల్. రిచ్ పీపుల్ ఆల్వేస్ ప్రిఫర్ టు బై కాస్ట్లీ గూడ్స్ బికాస్ ద కాస్ట్లీ గూడ్స్ గివ్ దెమ్ మోర్ status and fame and name to them. So they may demand more of costly goods and precious goods, the valuable goods, which are not available to the common man. సామాన్యులకు అందుబాటు ధరలో లేనటువంటి వస్తువులు, విలువైన వస్తువులు ఏవైతే వారికి పేరు ప్రతిష్ట పొందుతాయో అటువంటి వస్తువులు మాత్రమే రిచ్ పీపుల్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. వాటి ధర అంత ఎక్కువ పెరిగితే వాటిని అంత ఎక్కువగా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ రిచ్ పీపుల్ వాడి ప్రెస్టీజియస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, గౌరవ సూచిక వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డిమాండ్ సూత్రాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుంటది. ఇది కూడా 2 మార్క్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ స్పెక్యులేషన్. ఇక్కడ స్పెక్యులేషన్ అంటే ఏంటంటే అంచనా వ్యాపారము అంటాం. అంచనా వ్యాపారం. స్పెక్యులేషన్ అనే పదం ఎక్కువ వాడుతుంటే షేర్ మార్కెట్ లో మనం వాడుతుంటుంటాం. ఏ షేర్లకైతే భవిష్యత్తులో డిమాండ్ బాగా పెరుగుతుంది, ధర బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఎక్కువ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు పలానా షేర్ ఉంది, రాబోయే వచ్చే నెల లోపల ఈ షేరు 10% పెరుగుతుంది, 20% పెరుగుతుంది. ఎంత పర్సెంటేజ్ అయితే షేర్ వాల్యూ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది అనుకుంటున్నారో ఆటోమేటిక్ గా దానికి అంత డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. పీపుల్ మే డిమాండ్ బై మోర్ క్వాంటిటీ ఆఫ్ దోస్ షేర్స్ విచ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇవాళ అది షేర్ ఖరీదు 10 రూపాయలు ఉంది, వచ్చే నెలలో అది 20-30 రూపాయలు అవుతుందంటే ఇప్పటి నుంచి దాన్ని ఎక్కువగా క్వాంటిటీని కొనడం చేస్తుంటారు, దాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తుంటారు. అంటే డిమాండ్ ఎలా పెరుగుతుందంటే ఇక్కడ ధర పెరుగుతుంది అన్నప్పుడు దాని భవిష్యత్ ధర పెరుగుతున్నప్పుడు దానికి డిమాండ్ కూడా పెరగడం జరుగుతుంది, దాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. ఇది స్పెక్యులేషన్, అంచనా వ్యాపారంగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఓకే, సో ఇవి 3 కూడా 2 మార్క్స్ వస్తాయి. అట్లాగే మన 5 మార్క్స్ కూడా వస్తుంటుంటాయి. మా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ రాలేదు, ఎందుకనో తెలియట్లే. మనకి టైము ఓన్లీ 1 స్టూడెంట్ ఉన్నారు, శివ అన్నాడు అనుకుంటా. శివాను జస్వంత్. ప్లీజ్ స్టార్ట్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ చేయండి ఎవరైనా కానీ. వెళ్ళిపోయారా? ఓకే, ఎనీ హ్యావ్ మళ్ళీ రేపటి క్లాస్లో కూడా మనం ఈ టాపిక్స్ మనం చెప్పుకుందాం.